Hi to all, welcome to my channel Career Infinity. This is Mahesh. రోజు ఏంటంటే వీడియో వచ్చేసి శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ SVIMS యూనివర్సిటీ వాళ్ళైతే అకాడమిక్ ఇయర్ 2025-2026 పారామెడికల్ కోర్సెస్కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇందులో వచ్చేసి BSc నర్సింగ్, BPT అంటే బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, అలాగే బ్యాచిలర్ ఆఫ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ని అయితే ఈ యూనివర్సిటీ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు అన్నమాట. నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆన్లైన్ అప్లికేషన్కి వచ్చేసి లింక్ అయితే ఇక్కడ ఉంది. svimstpt.ap.nic.inలో అయితే మీరు మీ అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూస్తే ఓసీ కేటగిరీ వాళ్ళకైతే 2596, అందులో GST కూడా ఇంక్లూడ్ అయింది. అలాగే SC, ST, BC వాళ్ళకైతే 2077 రూపీస్ అయితే ఉందన్నమాట. అలాగే అడ్మిట్ క్యాలెండర్ వచ్చేసి అవైలబిలిటీ ఆఫ్ అప్లికేషన్ త్రూ AP ఆర్ ఆన్లైన్ పేమెంట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 23/6/2025 స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 14/7/2025 అంటే జూలై 14న ఎండ్ అవుతుందన్నమాట. అలాగే డిస్ప్లే ఆఫ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి 22/7/2025 5 PM అయితే రిలీజ్ చేస్తారు. మీకు ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే 24/7/2025 రోజు మీరైతే చేసుకోవచ్చు. అలాగే డిస్ప్లే ఆఫ్ మెరిట్ లిస్ట్ వచ్చేసి 29/7/2025 రోజు అయితే రిలీజ్ చేస్తాడు. అలాగే డిస్ప్లే ఆఫ్ ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ 5/8/2025 రోజు అయితే రిలీజ్ చేస్తాడు అన్నమాట. తర్వాత సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అంటే ఎవరికైతే సీట్ వస్తుందో వాళ్ళు ఏంటంటే 11 or 12 ఆ 2 రోజుల్లో వాళ్ళ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ యూనివర్సిటీకి అనేది సబ్మిట్ చేయాలన్నమాట. సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసారుగా సెలెక్టెడ్ క్యాండిడేట్స్ రిపోర్టింగ్ టు ద యూనివర్సిటీ ఫర్ వెరిఫికేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్, పేయింగ్ ఫీ ఫర్ రిసీవింగ్ అడ్మిషన్ ఆర్డర్. మీకు సీట్ అలాట్మెంట్ అయినటువంటి లెటరు అన్నీ కూడా యూనివర్సిటీలో అయితే సబ్మిట్ చేయాలన్నమాట. అయితే ఈ వీడియోలో ప్రతి ఒక్కటి A to Z కోర్సెస్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఏ రీజియన్ వాళ్ళు లోకల్ అవుతారు, ఎవరు నాన్ లోకల్ అవుతారు, అలాగే లాస్ట్లో వచ్చేసి అప్లికేషన్ ఎలా చేసుకోవాలో కూడా నేను చెప్తాను అనమాట. ఆ స్టెప్ లాస్ట్లో ఉంది. నేను లాస్ట్లో అయితే చూపిస్తాను మీకు స్టెప్ బై స్టెప్. ప్రతి ఒక్క పాయింట్ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యాక్సిమం అన్ని పాయింట్స్ కూడా కవర్ చేస్తాను. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో పారామెడికల్ కోర్సెస్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కూడా బైపీసీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే వెంటనే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇంకా ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఏది ఏ ఫార్మాట్లో అప్లై చేయాలి మొత్తం కూడా చెప్తాను నేను ఈ వీడియోలో. వీళ్ళు వచ్చేసి టోటల్గా 12 కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఈ యూనివర్సిటీ వాళ్ళు. ఫస్ట్ వచ్చేసి BSc నర్సింగ్ అనమాట. ఆల్మోస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రతి ఒక్క కోర్సుకి కూడా సేమే ఉంటుంది. ఏంటంటే అందరూ కూడా బైపీసీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఒకవేళ బైపీసీ చేయలేదు అనుకున్నట్టయితే వాళ్ళు ఇంటర్ వొకేషనల్ నర్సింగ్ లేదా వొకేషనల్ ప్లస్ బ్రిడ్జ్ కోర్స్ అలా అయినా పర్లేదు, లేకపోతే ఇంటర్మీడియట్ చేసినా పర్లేదు. వీటన్నిటితో పాటు ఏంటంటే AP/EAP సెట్ 2025 ర్యాంకును కూడా కన్సిడర్ చేస్తున్నారన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి 12 కోర్సెస్లో అన్నింటికీ కూడా సేమ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనమాట. ఇక్కడ ఉన్న 12 కోర్సెస్లో మీరు ఏది చేయాలనుకున్నా, ఏది జాయిన్ అవ్వాలనుకున్నా కూడా కంపల్సరీగా బైపీసీ అయినా పాస్ అయి ఉండాలి. లేదు అనుకున్నట్టయితే ఇంటర్ వొకేషనల్ ఈ కోర్స్కి రిలేటెడ్గా ఏది ఉంటుందో ఆ కోర్సులో అయినా చేసి ఉండాలి. సపోజ్ మీరు ఇక్కడ ఫిజియోథెరపీ మీరు వొకేషనల్ కోర్స్ చేశారనుకోండి, ఇంటర్మీడియట్కి బదులుగా మీరు అదే
అలా కూడా ఎలిజిబుల్ అవుతారనమాట. అలా ప్రతి ఒక్కరూ మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా టైం అవుతుంది. మెయిన్ పాయింట్స్ మాత్రం ఇంపార్టెంట్ ఉన్నట్టువన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్కి వచ్చేసి 100 సీట్స్ ఉన్నాయి. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 10 సీట్స్, డ్యూరేషన్ వచ్చేసి టోటల్గా 4 years. తర్వాత బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ సెకండ్ కోర్స్ వచ్చేసి ఇందులో టోటల్ సీట్స్ వచ్చేసి 50. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 5 సీట్స్. ఇందులో ఏంటంటే 4.5 years కోర్స్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. టోటల్గా 8 సెమిస్టర్స్ ఉంటాయి. అలాగే 6 months వచ్చేసి ఇంటర్న్షిప్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. తర్వాత బీఎస్సీ అనస్థీషియా టెక్నాలజీ ఇందులో వచ్చేసి 12 సీట్స్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 1 సీట్ ఉందన్నమాట. ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ బీఎస్సీ అనస్థీషియా నుండి లాస్ట్లో న్యూక్లియర్ మెడిసిన్ వరకు వీటన్నిటికీ కూడా ఏంటంటే 4 years డ్యూరేషన్ ఉంది. 6 సెమిస్టర్స్ ఉంటాయి. అలాగే 12 months ఇంటర్న్షిప్ చేయాలన్నమాట. అంటే 1 year పాటు ఇంటర్న్షిప్ చేయాలి. మీరు 4 years అయిపోయాక మీరు 1 year అయితే ఇంటర్న్షిప్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఎంఎల్టీ ఇందులో వచ్చేసి 20 సీట్స్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 2 సీట్స్ అన్నమాట. అలాగే బీఎస్సీ రేడియోగ్రఫీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ ఆర్ఐటి నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేసి 9. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 1 సీట్ ఉందన్నమాట. తర్వాత బీఎస్సీ కార్డియో పల్మనరీ పర్ఫ్యూజన్ టెక్నాలజీ ఇందులో టోటల్గా 2 సీట్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బీఎస్సీ ఈసీజీ అండ్ కార్డియో వాస్కులర్ టెక్నాలజీ టోటల్గా 8 సీట్స్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 1 సీట్ ఉంది. తర్వాత బీఎస్సీ డయాలసిస్ టెక్నాలజీ డిటి దీనికి వచ్చేసి 12 సీట్స్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 1 సీట్ ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి బీఎస్సీ ఇన్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ అండ్ టెక్నాలజీ ఈఎంఎస్ఐ ఇందులో అయితే 4 ఉన్నాయన్నమాట, 4 సీట్స్. నెక్స్ట్ బీఎస్సీ న్యూరోఫిజియాలజీ టెక్నాలజీ ఈసీజీ అండ్ ఈఎన్ఎంసి ఇందులో కూడా 4 సీట్స్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 1 సీటు వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట ఇందులో. నెక్స్ట్ వచ్చేసి బీఎస్సీ రేడియో టెక్నాలజీ ఇందులో అయితే 5 సీట్స్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 1 సీట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి బీఎస్సీ న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ ఇందులో వచ్చేసి 2 సీట్స్ అయితే ఉన్నాయి. బీఎస్సీ న్యూక్లియర్ మెడిసిన్కి అయితే చాలా డిమాండ్ ఉందని అంటున్నారు అనమాట. బయట చాలా డిమాండ్ అనమాట. అందుకేనేమో సీట్స్ అయితే చాలా తక్కువ పెట్టేశాడు, 2 పెట్టేశాడు. దాని తర్వాత బీఎస్సీ ఇన్ రేడియోథెరపీ టెక్నాలజీకి కూడా చాలా మంచి డిమాండ్ ఉందన్నమాట ఇక్కడ ఉన్నటువంటి అన్ని కోర్సుల్లో కూడా. నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా. మీరు 10+2 ఇంటర్మీడియట్లో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే కంపల్సరీ ఉండాలి. ఏపీ బోర్డ్లో ఎవరైతే చదివి ఉంటారో. అలా కాదనుకుంటే మీరు సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఏఐఎస్ఎస్సిఈ ఇక్కడ మెన్షన్ చేసినట్టు బోర్డ్స్ ఎక్కడున్నా కూడా అవన్నీ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో రిజిస్టర్ అయి ఉంటే, రికగ్నైజ్ అయి ఉంటే మీరైతే ఎలిజిబుల్ అనమాట. అలా కాదనుకుంటే మీరు ఇంటర్మీడియట్ కాకుండా ఏదైనా బ్రిడ్జ్ కోర్స్ చేసినా లేదంటే వొకేషనల్ కోర్స్ చేసినా కూడా ఎలిజిబుల్ అవుతారనమాట. బట్ ఏంటంటే ఇంటర్మీడియట్లో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాటు ఇంగ్లీష్ కూడా కంపల్సరీ సబ్జెక్ట్ అయి ఉండాలని అంటాం. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఏంటంటే ఏపీ సెట్ 2025 ర్యాంకును కూడా కన్సిడర్ చేస్తున్నారు ఇక్కడ. సెక్యూర్డ్ ఏపీ సెట్ 2025 ర్యాంక్ ఇన్ ద ఎగ్జామినేషన్. అలాగే ఏజ్ లిమిట్ అయితే 17 years కంపల్సరీ ఉండాలి. December 31st, 2025 అప్పట్లోపు అయితే 17 years ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉన్నా కూడా పర్లేదు, అంతకంటే తక్కువ ఉండకుండా అయితే చూసుకోండి. మళ్ళీ మెథడ్ ఆఫ్ సెలెక్షన్, మీ ఏపీ సెట్ ర్యాంకును బేస్ చేసుకొని మీకు సీట్ అయితే ఇస్తారనమాట. సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. అలాగే
సపోజ్ ఇద్దరికి ఒకే ర్యాంక్ వచ్చినట్టు అయితే వాళ్ళిద్దరిలో ఏజ్ని ఎవరైతే కాస్త ఎక్కువ ఏజ్ ఉంటుందో వాళ్ళకి ఇచ్చే ఛాన్స్ కూడా ఉందన్నమాట. ఇక్కడ బాగా క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇన్ కేస్ ఆఫ్ టై ఎల్డర్ పర్సన్ బేస్డ్ ఆన్ ద డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ విల్ బీ ప్రిఫర్డ్. మీ ఏజ్ని చూసి కూడా మీకు సీట్ అలాట్మెంట్ అయితే జరుగుతుందన్నమాట, సెలెక్షన్. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మీరు ఏపీ ఆన్లైన్ వెబ్సైట్లో అయినా చేయొచ్చు, లేదంటే SVIMS అఫీషియల్ వెబ్సైట్లో అయితే చేయొచ్చు అనమాట. ఇక్కడ మెన్షన్ చేశారు వీళ్ళు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ బి అనే పాయింట్ చూడండి. ఒకే అప్లికేషన్లోనే సింగిల్ అప్లికేషన్లోనే మీరు పైన మెన్షన్ చేసినటువంటి 12 కోర్సెస్కి కూడా అప్లై చేయొచ్చు అనమాట. ఏంటంటే ప్రయారిటీ వైజ్గా మీరు ప్రయారిటీ ఇచ్చుకుంటూ వెళ్ళాలన్నమాట 12 కోర్సెస్కి కూడా. సపోజ్ మీకు ఫస్ట్ ఏది ఇష్టం అనుకుంటున్నారో, లేదంటే ఏది డిమాండ్ ఉందో అది చేద్దాం అనుకున్నారో మీరు ఆ ప్రయారిటీ వైజ్గా మీరైతే ఆర్డర్ ఇచ్చుకుంటూ వెళ్ళండి. అదంతా నేను లాస్ట్లో చెప్తాను. మళ్ళీ లాస్ట్లో అప్లికేషన్ ప్రాసెస్ అయితే చెప్తాను. ఫస్ట్ ఇవన్నీ కంప్లీట్ చేద్దాం. ఏమేం కావాలంటే ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి స్టూడెంట్ ఆధార్ కార్డు, అలాగే ఏపీ సెట్ 2025 ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, అలాగే ఇంటర్ మార్క్స్ మెమో, SSC సర్టిఫికేట్ అనమాట, 10th క్లాస్ సర్టిఫికేటు, రీసెంట్లీ అప్టైన్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్. ఎవరైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుందో అంటే SC ST EWS ఇలా ఉంటారు, ఎవరైతే అప్లికబుల్లో వాళ్ళైతే రీసెంట్గా ఇష్యూ అయినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ని అయితే మీరు ప్రొవైడ్ చేయండి. ఒక 3-4 years బ్యాక్ అలా ఉన్నది అయితే పెట్టకండి, మళ్ళీ ఏదైనా ప్రాబ్లం రావచ్చు. అలాగే రీసెంట్లీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే మొబైల్ నెంబరు, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి. మీరు ఏదైతే ప్రజెంట్ వర్క్ అవుతుందో రన్నింగ్లో ఉందో అలాంటి ఈమెయిల్ ఇవ్వండి. ఏదో ఒకటి పాతది ఇచ్చేసి తర్వాత మళ్ళీ ఇబ్బంది పడకండి. ఎందుకంటే ఫోన్ నెంబర్కి ఈమెయిల్ ఐడికి మెసేజెస్ రావడము, ఏదైనా మీకు సీట్ అలాట్ అయితే మీకు నోటిఫికేషన్ రావడము, సీట్ అలాట్మెంట్ లెటర్ రావడం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. మీరు అప్లికేషన్ చేసేటప్పుడు కూడా OTPs రావడము, మీకు రిజిస్ట్రేషన్ ID ఇలా రావడం, ఇలాంటివన్నీ కూడా వస్తాయన్నమాట. ఇంకా మీకు ఫీజు అయితే చెప్పేసా కదా, ఆల్రెడీ పైన చెప్పేసా, మీకు ఫీజు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ఆన్లైన్ అప్లికేషన్ అంతా మీరు ఇంకా నెట్ సెంటర్కి వెళ్తే వాళ్ళే చూసుకుంటారు అనమాట. ఇప్పుడు అదంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే టైం సరిపోదు అనమాట. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటో నేనైతే చెప్తాను. అప్లోడ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ లెస్ దెన్ ద 100 KB ఇన్ ఈచ్ JPG ఫార్మాట్లో కానీ లేకపోతే JPEG ఫార్మాట్లో కానీ అప్లోడ్ చేయాలన్నమాట. మీ ఫోటోగ్రాఫు అలాగే మీ సిగ్నేచరు ఇది మ్యాండేటరీ అన్నట్లు. ఇక్కడ స్టార్ మార్క్ కూడా వేశాడు. ఇక్కడ స్కాన్డ్ డాక్యుమెంట్స్ వచ్చేసి 100 KB ఉండాలి, లేదా 100 KB కంటే తక్కువలో ఉండాలన్నమాట. ఏవి ఇక్కడ ఇంకా దీని కింద మెన్షన్ చేస్తాడుగా, ఇవన్నీ కూడా PDF ఫార్మాట్లో ఉండాలి. పైన ఫోటోగ్రాఫు, మీ సిగ్నేచర్ మాత్రం JPG ఫార్మాట్లోనే ఉండాలి. PDF ఫార్మాట్లో ఏదేది ఉండాలంటే EPSET 2025 ర్యాంక్ కార్డు, ఇంటర్ మార్క్స్ మెమో, అలాగే మీ కేటగిరీ సర్టిఫికేట్ అనమాట. ఇక్కడ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి సాఫ్ట్ కాపీలో అప్లోడ్ చేయండి. ఎందుకంటే ఇక్కడ స్టార్ మార్క్స్ వేస్తున్నాడు కాబట్టి మ్యాండేటరీ అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి స్పెషల్ కేటగిరీ అని చెప్పేసి అయితే మెన్షన్ చేశాడు. స్పెషల్ కేటగిరీ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ లేకపోతే TTD లేకపోతే SVIMS లేదా EWS వీళ్ళు ఉంటే కూడా ఎవరైనా కూడా PDF ఫార్మాట్లో అయితే అప్లోడ్ చేయండి అనమాట డాక్యుమెంట్స్. ఫోన్లో అయితే అస్సలు చేయకండి. ఫోన్లో, ట్యాబ్లెట్స్లో, ఐప్యాడ్స్లో అయితే అస్సలు చేయకండి. ఏదైనా ల్యాప్టాప్లో కానీ లేదంటే నెట్ సెంటర్కి వెళ్ళి చేసుకోండి. ఎందుకంటే ఏదైనా సరిగ్గా ఉండకపోతే మళ్ళీ మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ వీడు మెన్షన్ చేశాడు, మీకు ఆ పాయింట్ చూపిస్తాను.
నెక్స్ట్ వచ్చేసి డూస్ డోంట్స్. ఇందాక చెప్పే కదా, ఫోన్స్ ట్యాబ్లెట్స్లో అయితే అసలు చేయకండి. మీ అప్లికేషన్ ఓన్లీ డెస్క్టాప్లో చేయండి. అది కూడా మంచిగా ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉన్న చోటుకి అయితే వెళ్ళి చేసుకోండి. మీరు అప్లై చేసేటప్పుడు మీ ఫోన్ని అయితే ఎస్ఎంఎస్ ఇవన్నీ బ్లాక్ చేయకండి, ఎందుకంటే అక్కడ ఓటీపీ అవన్నీ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అలాగే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మీరు అప్లై చేసిన తర్వాత వచ్చిన అప్లికేషన్ అయితే యూనివర్సిటీకి అయితే సెండ్ చేయొద్దండి అని అయితే వీళ్ళైతే మెన్షన్ చేశారు. అలాగే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే ఓటీపీ కానివ్వండి, పేమెంట్ చేసినటువంటివి ఇవి అయితే ఎవరితో అయితే షేర్ చేయకండి. నెక్స్ట్ వచ్చేసి ఏరియా రిజర్వేషన్. ఇక్కడ ఏంటంటే ఎస్వియు యూనివర్సిటీ కిందకి ఏ డిస్ట్రిక్ట్స్ వస్తాయంటే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపూర్, అలాగే శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, ఇవన్నీ కూడా లోకల్లోకి వస్తాయన్నమాట. ఈ డిస్ట్రిక్ట్స్ కాకుండా వేరేవి ఏ ఉన్నా కూడా అంటే గుంటూరు కానివ్వండి, విజయవాడ, ఒంగోలు, శ్రీకాకుళం, గోదావరి, ఇంకా ఇవన్నీ కూడా ఏంటంటే నాన్ లోకల్ కిందకి వెళ్ళిపోతాయి అన్నమాట. వాళ్ళకు సీట్ కావాలంటే చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది, ఓన్లీ 15% మాత్రమే వాళ్ళకు ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. మేజర్గా వచ్చేసి ఈ ఎస్వియు రీజన్ వాళ్ళకైతే 85% అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఏంటంటే మెడికల్ కండిషన్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్. అంటే ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసినటువంటి కండిషన్స్ ఏదైనా ఉంటే స్టూడెంట్కి అయితే వీళ్ళైతే ఎలిజిబుల్ కాదని చెప్పేసి వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారనమాట. ఎనీ ఫార్మ్ ఆఫ్ క్యాన్సర్ కానివ్వండి, అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షను, సైకాట్రిక్ మెంటల్ డిజార్డర్స్, రీనల్ ఫెయిల్యూర్ లేదా కార్డియాక్ కండిషన్స్ దట్ లిమిట్ నార్మల్ డైలీ యాక్టివిటీస్, మేజర్ ఆర్థోపెడిక్ డిఫార్మిటీస్, సివియర్ లాస్ ఆఫ్ హియరింగ్, సివియర్ ఎగ్జిమా, కలర్ బ్లైండ్నెస్, ఇలాంటి ఏదైనా మెడికల్ కండిషన్స్ ఉంటే వీళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అని అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు క్లియర్గా. ఇంకొకటి ఏంటంటే క్యాన్సిలేషన్ ఆఫ్ అడ్మిషన్ అండ్ రీఫండ్ ఫీజెస్. ఏంటంటే మీరు ఒకవేళ సీట్ క్యాన్సిల్ చేసుకుందాం అనుకుంటే మీరు మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయకముందే ఆలోచించుకొని ఏదో ఒకటి చేసుకోండి. ఒకవేళ మీరు సబ్మిట్ చేసిన తర్వాత సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత కాలేజెస్ రన్ అయ్యేటప్పుడు మళ్ళీ మీరు అక్కడ నుండి బయటికి రావాలంటే మళ్ళీ అక్కడ బాండ్ పే చేయడం కానీ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. కాబట్టి మీరు ముందే జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ లేదు ఏదైనా చాలా స్ట్రాంగ్గా మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది అంటే ఇలా ఉందని చెప్పేసి మీరు అప్పుడు చూపిస్తే మాత్రమే మీరు అక్కడ సీట్ అనేది క్యాన్సిల్ చేసుకోవచ్చు అనమాట, స్ట్రాంగ్గా ఎవిడెన్స్ చూపించినప్పుడు. కాబట్టి ప్రతి ఒక్క స్టెప్ కూడా చాలా జాగ్రత్తగా చేసుకోండి. నెక్స్ట్ వచ్చే ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 1 టైం ఫీ ఉంది, అలాగే ఇయర్లీ ఫీ అనమాట. 1 టైం ఫీ అంటే మీరు అడ్మిషన్ తీసుకున్నప్పుడు మాత్రమే కడతారనమాట. ఇయర్లీ ఫీజ్ అంటే ఇంకా ప్రతి ఇయర్ కూడా, ప్రతి అకాడమిక్ ఇయర్ కూడా 4 years ఉంటుంది కదా, 4 yearsకి ప్రతి ఇయర్ కూడా కట్టాల్సి ఉంటుంది అనమాట. అలాగే బీపీటీ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీకి కానీ నర్సింగ్ కానీ 5500 యూనివర్సిటీ ఫీజు. రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి 2500, అడ్మిషన్ ఫీజు వచ్చేసి 1000 రూపీస్, మెడికల్ ఎగ్జామ్ వచ్చేసి 100 రూపీస్, హ్యాండ్ బుక్ 200, అలాగే ఐడి కార్డు 100 రూపీస్. టోటల్ వచ్చేసి 9400. ట్యూషన్ ఫీ వచ్చేసి 30,000. అలాగే ఇయర్లీ ఫీజు వచ్చేసి
స్పోర్ట్స్ ఫీజు వచ్చేసి 800, స్టూడెంట్ వెల్ఫేర్ 400, డిజిటల్ లైబ్రరీ 600, మెడికల్ ఎక్స్పెన్సెస్ 1000 రూపీస్, స్టేషనరీ 200, టోటల్గా వచ్చేసి 33,000. అలాగే ఏబి అంటే వన్ టైం ఫీ ప్లస్ ఇయర్లీ ఫీజు మొత్తం వచ్చేసి 42,400 రూపీస్ అయితే ఉందన్నమాట. అలాగే కాషన్ డిపాజిట్ వచ్చేసి 500. ఇక్కడ ఇంకా కింద ఈ రెండు కాకుండా మిగతావి ఏవైతే ఉన్నాయో అంటే న్యూక్లియర్ మెడిసిన్ కానివ్వండి, డయాలసిస్ టెక్నీషియన్ కానివ్వండి, ఎంఎల్టీ, ఇంకా రేడియో ఇమాజినరీ, ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ అలైడ్ హెల్త్ సైన్సెస్ అన్నిటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫీజు అనేది అయితే వర్తిస్తుంది అనమాట. 5,500 యూనివర్సిటీ ఫీజు, రిజిస్ట్రేషన్ ఫీజు 2,500, అలాగే అడ్మిషన్ ఫీజు 1000 రూపీస్, మెడికల్ ఎగ్జామ్ 100 రూపీస్, హ్యాండ్ బుక్ వచ్చేసి 200 రూపీస్, తర్వాత ఐడి కార్డు 100, టోటల్గా 9,400. ట్యూషన్ ఫీజు వచ్చేసి 18,000 రూపీస్, అలాగే స్పోర్ట్స్ ఫీ 800 రూపీస్, స్టూడెంట్ వెల్ఫేర్ 400, డిజిటల్ లైబ్రరీ 600, మెడికల్ ఎక్స్పెన్సెస్ 1000 రూపీస్, అలాగే స్టేషనరీ 200, టోటల్గా వచ్చేసి 21,000. అలాగే వన్ టైం ఫీ ప్లస్ ఇయర్లీ ఫీజు వచ్చేసి 30,400 రూపీస్ అయితే అవుతుందన్నమాట టోటల్గా. నెక్స్ట్ ఇంకా ఇది వచ్చేసి ఎలా అప్లికేషన్ చేయాలనేది ప్రాసెస్ కూడా మెన్షన్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఆల్మోస్ట్ ఇంకా చివరికి వచ్చేసింది వీడియో అయితే. మీరు అక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇలా వస్తుందన్నమాట. మీరు అప్లికేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత ఏపీ 25 డీటెయిల్స్ అయితే ఇవ్వాలన్నమాట. అంటే వెబ్సైట్ హాల్ టికెట్ నెంబరు, స్కోర్, అలాగే రిజిస్ట్రేషన్ నెంబరు, మీకు ర్యాంక్ ఎంత వచ్చిందో అది కూడా మెన్షన్ చేయాలి. తర్వాత ఇంటర్మీడియట్ డీటెయిల్స్ వచ్చేసి ఇంటర్మీడియట్ టైప్ అంటే మీరు రెగ్యులరా, లేకపోతే ఓపెన్గా చదివారా, లేకపోతే ఏదైనా వొకేషనల్ కోర్స్ చేశారా, బ్రిడ్జ్ కోర్స్ చేశారా, ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారో, ఇయర్ ఆఫ్ పాసింగ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ ఇయర్ మెన్షన్ చేయండి. అలాగే పాస్ గ్రేడ్ అనమాట, గ్రేడ్ ఎంత ఉందని చెప్పేసి, అలాగే పర్సంటేజ్ మార్క్స్, అలాగే పర్సంటేజ్ మార్క్స్ ఇన్ గ్రూప్స్ అంటే మెయిన్ గ్రూప్ సబ్జెక్ట్స్ అనమాట, అంటే కోర్ సబ్జెక్ట్స్. సపోజ్ బైపీసీ చేసిన వాళ్ళకైతే బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లాంగ్వేజెస్ని కన్సిడర్ అయితే చెయ్యరు. పర్సంటేజ్ మార్క్స్ ఇన్ గ్రూప్స్ మాత్రమే ఇక్కడ వేయాలన్నమాట, క్యాలిక్యులేట్ చేసి ఎంత పర్సంటేజ్ అనేది. తర్వాత డేట్ ఆఫ్ పేమెంట్, అలాగే గ్రూప్ బైపీసీ చేశారా, లేకపోతే వొకేషనల్ చేశారా, లేకపోతే బ్రిడ్జ్ కోర్స్ చేశారా, మీరు ఏది చేసింటే అదైతే సెలెక్ట్ చేసుకోండి. అలాగే టోటల్ మార్క్స్ సెక్యూర్డ్, టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చాయి అంటే మొత్తం అన్ని లాంగ్వేజెస్ కలిపి, కోర్ సబ్జెక్ట్స్లో కలిపి. అలాగే మార్క్స్ సెక్యూర్డ్ ఇన్ గ్రూప్స్లో ఎన్ని వచ్చాయి. మళ్ళీ ఇక్కడ పర్సంటేజ్ ఫస్ట్లో చెప్పింది, ఇక్కడేమో మార్క్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి హాల్ టికెట్ ఆఫ్ ద అబౌవ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే మీరు ఇంటర్మీడియట్ రాసారా, లేకపోతే బ్రిడ్జ్ కోర్సా, మీరు ఏ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యారో ఆ ఎగ్జామ్ది హాల్ టికెట్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే మార్క్స్ ఆర్ గ్రేడ్, ఏపీ బోర్డు వాళ్ళకైతే మార్క్స్ ఉంటాయి, ఒకవేళ సిబిఎస్ఈ ఇంకా ఏదైనా వేరే బోర్డ్స్ వాళ్ళకైతే గ్రేడ్ ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని వచ్చాయో అన్ని వేయండి. తర్వాత టోటల్ మార్క్స్ ఇన్ గ్రూప్స్లో టోటల్ మార్క్స్ ఎన్ని, ఇక్కడ చాలా జాగ్రత్తగా చూసుకోండి అనమాట. ఎక్కడ పర్సంటేజ్, ఎక్కడ టోటల్ మార్క్స్, అది గ్రూప్లో అడుగుతున్నాడా లేకపోతే ఎలా అడుగుతున్నాడని మొత్తం క్లియర్గా చూసుకొని టెన్షన్ పడకుండా క్లియర్గా అయితే చేసుకోండి. మళ్ళీ ఒకసారి చేసిన తర్వాత ఎడిట్ చేయడానికి రాకపోవచ్చు. అలాగే క్యాండిడేట్ డీటెయిల్స్ వచ్చేసి క్యాండిడేట్ నేము, ఫాదర్స్ నేము, మదర్స్ నేము, అలాగే డేట్ ఆఫ్ బర్త్, కేటగిరీ, జెండరు,
అలాగే సబ్ కేటగిరీ కూడా సెలెక్ట్ చేసుకోండి. అడ్మిషన్ అంటే స్పెషల్ కేటగిరీ చెప్పాను కదా ఇందాక, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ, టీటీడీ కానీ, ఎస్విఐఎంఎస్ కానీ, లేకపోతే స్పోర్ట్స్ కోటా వీళ్ళైతే ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఒకవేళ ఉంటే ఆప్షన్ కనిపించిందంటే మీరైతే మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయండి. ఇక్కడ కాంపిటెంట్ అథారిటీ అంటే ఆ అథారిటీ నుండి ఆ సర్టిఫికేట్ మీకు ఇష్యూ చేసింటేనే చెయ్యండి. ఫేక్ సర్టిఫికేట్స్ అలాంటివి ఏదైనా కూడా చేయకండి. మళ్ళీ మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, హౌస్ నెంబరు, డిస్టిక్, మొబైల్ నెంబరు, అలాగే స్ట్రీటు, పిన్ కోడ్, అలాగే మీ వర్కింగ్ ఈమెయిల్ ఇవ్వండి, అంటే వర్క్ అవుతున్నది. అలాగే మండలు లేదా సిటీ, స్టేటు, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అనమాట. స్టడీ డిస్ట్రిక్ట్ డీటెయిల్స్ అంటే 6th నుండి 10th, అలాగే +1 +2 అంటే ఇంటర్మీడియట్ కానీ లేదంటే బ్రిడ్జ్ కోర్సు లేదా ఏదైనా వొకేషనల్ కోర్సు ఎక్కడ చేశారని చెప్పేసి అయితే మీరు డిస్ట్రిక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి, మీరు ఎక్కడ చేశారో. అలాగే లోకల్ ఏరియా స్టేటస్, కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపూరు, నెల్లూరు, ఈ 5 డిస్ట్రిక్ట్ల వాళ్ళైతే ఎస్వియు రీజన్ అని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇంకా వేరే రీజన్స్ వాళ్ళు అంటే ఈ 5 కాకుండా వేరే ఏది ఉన్నారు అంటే విజయవాడ కానివ్వండి, గుంటూరు, గోదావరి, శ్రీకాకుళం, వైజాగ్, వీళ్ళందరూ కూడా నాన్ రిజర్వ్డ్ అని అయితే టిక్ చేసుకోండి. అలాగే ఇక్కడ ప్రయారిటీ ఆర్డర్ అంటే కోర్సు ప్రిఫరెన్సెస్, ఫస్ట్ మీకు ఏది ఇష్టమో లేదా మీరు ఏది డిమాండ్ ఉంటే అది చేయాలనుకుంటున్నారో అవైతే మీరు ఇక్కడ ప్రయారిటీ ఇచ్చుకుంటూ వెళ్ళండి అనమాట. అంటే సపోజ్ మీకు న్యూక్లియర్ మెడిసిన్ చేయాలని ఉందా, లేకపోతే రేడియోగ్రఫీ, ఇమేజింగ్ టెక్నాలజీ చేయాలని ఉందా, అలా మీకు ఏది చేయాలనిపిస్తే దాని ఆర్డర్ వైజ్గా మీరు ప్రయారిటీ అయితే ఇచ్చుకుంటూ వెళ్ళండి. అలాగే ఇంకా ఇక్కడ వచ్చేసి కొన్ని డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. ఇంటర్మీడియట్ మార్క్స్ లిస్టు, అలాగే ఎంసెట్ ర్యాంక్ కార్డు, అప్లోడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అదర్ దెన్ ఓసీ కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ఎస్సీ కానివ్వండి, ఎస్టీ కానివ్వండి, బీసీ, ఇలా వీళ్ళందరూ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మీరు ఇక్కడ అప్లోడ్ చేయండి. అలాగే అప్లోడ్ పీడబ్ల్యూబీ డిఆర్పిహెచ్సి సర్టిఫికేట్, ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయండి. అలాగే మీకు టీటీడీ సర్టిఫికేట్ కానీ, టీటీడీ లేకపోతే ఎస్విఐఎంఎస్ ఐడి కార్డు ఒకవేళ ఉంటే అది ఫ్రంట్ బ్యాక్ రెండింటిని కూడా అప్లోడ్ చేయండి. అలాగే క్లాస్ 6 to 12 స్టడీ సర్టిఫికేట్స్, 6th నుండి 12th వరకు ప్రతి ఒక్క సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయండి. అలాగే మీ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయండి. ఇంకా ఏదైనా అంటే ఒక చెక్ చేస్తాను, చెక్ చేసి అనేది చెప్తాను. ఇక్కడ మెన్షన్ చేసినటువంటి డిస్ట్రిక్ట్స్ వాళ్ళు మాత్రమే అక్కడ వచ్చేసి ఎస్వి రీజన్ అని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈ డిస్ట్రిక్ట్స్ కాక ఇంకా వేరే డిస్ట్రిక్ట్స్ వాళ్ళు అయితే అన్రిజర్వ్డ్ అని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆల్మోస్ట్ నేనైతే ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏదైతే అప్లికేషన్ ప్రాసెస్కి, కౌన్సిలింగ్ ప్రాసెస్కి అవసరం అవుతుందో అన్నీ కూడా నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, మెయిన్ పాయింట్స్ అన్నీ. కాబట్టి మన వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో చెప్పాను కదా, ఎవరైనా పారామెడికల్ కోర్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారో లేకపోతే చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని అయితే వెంటనే షేర్ చేయండి. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మెన్షన్ చేసినటువంటి 12 పారామెడికల్ కోర్సెస్ అయితే ఉన్నాయో వీటన్నింటి మీద కూడా నేనైతే క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ
వీడియో చేస్తాను నెక్స్ట్ సెషన్స్లో. కాబట్టి మన ఛానల్ని అయితే ఇవన్నీ మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ నర్సింగ్ అయితే నేను ప్రిపేర్ చేసి పెట్టాను. ఇంకొక 2-3 డేస్ లేక 1-2 డేస్లో నేనైతే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. అలాగే నెక్స్ట్ ఫిజియోథెరపీ, అనస్థీసియా ప్రతి ఒక్క ఈ 12 కోర్స్కి కూడా నేనైతే క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. అవన్నీ మిస్ అవ్వద్దంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేను ఎప్పుడైతే వీడియో పెడతానో మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ టు ఆల్.